జాగ్రత్తతో రప్ప 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 ఇక మరి చిన్నగా మెల్లగా ఎర్రగడ్డలో అడుగు పెట్టుడు మీ తాత. ఇక నీ దండం పెడితే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి. వామ్ము చిన్న సన్నగా లేదు ఇక్కడ జాతర, పండుగ జాతర అవుతుంది. కానీ ఎవరి పేరు చెబితే పంచభూతాలు పరవశిస్తాయో, ఎవరి పేరు వింటే ఆకాశము దిగి వచ్చి ఆరతిస్తదో, ఎవరి పలుకు వింటే భూదేవి కదిలొచ్చి ఆశీర్వదిస్తదో, ఎవరి చరిత వింటే పేదోళ్ళ ప్రాణము లేసి వస్తదో, అతడే ఎవరో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ఇక సారు కడుపు చల్లకుండా పేదోళ్ళే పంచప్రాణం అనుకుంటా, ప్రజలే కుటుంబం అనుకుంటా, సచినుల కాడ ఆయన పేరే వినపడుతుంది, బతినుల కాడ ఆయన పేరే వినపడుతుంది. ఆపదికి సాపదికి ఈ రకంగా సారు రామ సక్కదనంగా ఇక మరి ముంగడి పోతుండు. ఇక మరి మీకు అసలు ముచ్చట ఏంటంటే కేసీ రామయ్య కుడి భుజము దాపడేద్దు వినే కదా, నిరంజన్ రెడ్డినే నీ దండం పెడితే 7 జర్ర నీళ్లు దాపించుండు. ఇగో ఈ సారు చిన్న సార్ నోడు కాదు, ఇవాళ ఎర్రగడ్డలో అడుగు పెట్టిండు సారు. ఎట్టడి సంగతి ఎట్టడ నడుస్తుంది మరి జూబ్లీ హిల్స్ లో? కారు ఉరుకులో పెడుతుందాట, దుమ్మే కనపడుతుందాట, కారు కనపడతలేదాట. మరి ఏం చెప్తావు సారు? ఇంకెక్కడ కారు అది November 30, 2023 తుక్కు సెడ్లో ఉంది అది. ఆ కారు దొరకగానే కొడుకు తండ్రి ఆడ ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, కొడుకులు ఇట్లకెళ్ళి గల్లీలో తిరుగుతున్నారు, కారే లేదు అసలు. ఆ కొడుకులు కూడా ఉన్న షెడ్లో కూడా అటే పోతుంది. రామ ఎక్కడి కారు ఎక్కడి మూత మూత మోగుతుంది మా కారు అని అక్కడ పెద్ద మనిషి. ఇప్పుడు రహమత్ నగర్లోనే ఉండు పెద్ద మనిషి. సరే ఇప్పుడు మరి అది మీరాట ఏదో అక్కడ పంపుతుర్రాట, జనాల సొమ్మంతా దోసుకొని అక్కడ పంపుతుర్రాట, అది ఒకటే పదం పడుతుంది. రాములు ఏం చెప్తావు ఆయనకు? వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. 10 సంవత్సరాలు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అందరు రక్తం దాయి వాళ్ళన్ని డబ్బులు సంపాదించుకున్నారు. ఆ డబ్బుల పంచి అదే చెల్లెల స్ట్రోక్ తగిలింది. కవితమ్మ బయటకు వచ్చి అదే చెప్తుంది, నా కోట నాకు ఇచ్చలేరు అందుకే పంచాయతీ పెట్టింది ఆమె. సో వాళ్ళు ఆ డబ్బుల మీద డిపెండ్ అయింది. వాళ్ళు 2023లో మొత్తం వాళ్ళ దొరలను ఫామ్ హౌస్ కు పంపించి కారు తుక్కు చేసినాం. 2024లో పార్లమెంట్ ఎలక్షన్ లో గుండు 0 ఇచ్చినాం. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తో ఇంకా అసలు పార్టీ అనేది కనిపించకుండా పోతుంది. వాళ్ళు అది ఉన్న మిగిలిపోయిన తుక్కైన కారు కూడా స్క్రాప్ చేసుకున్నారు. మరి ఆయన లెక్కలు దాచి పెట్టిందట, నేను జూబ్లీ హిల్స్ కు 10 ఏళ్లలో 5,238 కోట్లు ఖర్చు పెట్టినా, కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లలో ఏం పెట్టిరో లెక్క కూర్చుందామా అంటుండ ఆయన. మరి గాంధీ భవన్ అయినా ఏం లేదట, తెలంగాణ భవన్ అయినా ఏం లేదట. వాళ్ళన్నీ ఇప్పుడు మేము కట్టిన హైటెక్ సిటీ కానీ, మేము చేసిన ఔటర్ రింగ్ రోడ్ కానీ, మేము చేసిన ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్ కానీ, రింగ్ లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు చంద్రబాబు గారు చేసిన అన్ని మేమే చేసిన వాళ్ళు రాసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఒక రోడ్ ఉంటుంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కు, ఆ రోడ్ అంతా పాత కాంగ్రెస్ గవర్నమెంట్ వేసి ఉంటుంది. వాళ్ళు దాని మీద మన మ్యాపింగ్ వేసేసి ఫైనల్ కోట్ వేసేసి మేమే వేసినాం అనుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు దాదాపు జూబ్లీ హిల్స్ అంటే చాలా రిచ్ అనుకుంటాం మనం. 80% ఇట్లనే గల్లీలు ఉన్నాయి, చాలా బీద ప్రజలు ఉన్నారు. సో ఒక గల్లీలో ఎక్కడైనా కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రా, ఇంకేదన్నా ఇచ్చిండ్రా, వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చిండ్రా, సన్న బియ్యం ఇచ్చిర్రా? వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అవన్నీ 200 యూనిట్స్ పవర్ బిల్ కానీ, ఆ సన్న బియ్యం కానీ, రేషన్ కార్డ్స్ కానీ ఈ మా ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినాం. నిన్నగాక మొన్న మా సీఎం గారు జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఈ ఎలక్షన్లు అయిన నెక్స్ట్ డే 4,000 ఇండ్లు ఇక్కడ బీదోళ్ళకి ఇమ్మీడియట్ ఇచ్చేసి ఫేజ్ వైజ్ సంవత్సరానికి ఇంత కట్టేసి జూబ్లీ హిల్స్ ఉన్న పేదోళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని మేము ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు ఏమి చేసింది లేదు, ఎవరైనా బాగుపడ్డారంటే వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది. సో ఈ గల్లీలలో కానీ ఇక్కడ చేసింది కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పీజేఆర్ గారు చేస్తున్నారు. సో మళ్ళీ అట్లనే మా గల్లీలో పెరిగిన పిల్లగాడు, మా గల్లీలో తిరుగుతున్న పిల్లగాడు చిన్న వయసులో ఉంది. ఇక ఆల్రెడీ 3 సార్లు ఒక వేరే బయటోనికి ఓట్లు వేసినాం. ఈసారి ఎట్లాంటి పరిస్థితుల్లో మా ఇంటి బిడ్డకు ఓట్లు వేస్తామని జూబ్లీ హిల్స్ ప్రజలు డిసైడ్ అయినారు. ఏం లేదు కానీ సారు ఒక్క మాట ఏంటంటే, ఆనాడు శంకరయ్య తోటి పార్వతమ్మ పురుగు ముట్టని పుష్పం తెస్తా, కప్ప ముట్టని నీళ్లు పట్టుకొస్తా పూజ కానీ మరి అట్లా షరతు కట్టిందట పార్వతమ్మ. ఇక మరి తిరుగుతుంటే వల 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 పోసుకుంటా కలకల కన్నీరు తీసుకుంటా ఏ రకంగా పోయిందో పార్వతమ్మ. ఇలా ఆమె కూడా ఇల్లు తిరుగుకుంటా మరి కారుస్తుందట తల్లి. మరి ఏమన్నా సానుభూతి ఏమన్నా అటు మళ్ళీనా? సానుభూతి కోసం తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు ఓట్లేయరు.
ఎందుకు వేయరు అంటే ఒకవేళ సానుభూతికే ఓట్లు వేయాల్సి ఉంటే సానుభూతికి అవతల పార్టీ క్యాండిడేట్ పెట్టుకుంటే పీజీఆర్ గారు చనిపోయినప్పుడు వాళ్ళు సహకరించిండ్రు ఆ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న తెలుగుదేశం పార్టీ సహకరించింది, బీఆర్ఎస్ పార్టీ సహకరించిందా? వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి ఏదో తీర్థయాత్రలు పోయినట్లు వాళ్ళు ఇప్పుడు నీతులు చెప్తే ఎవరు నమ్మరు ఇక్కడ, వాళ్ళతోనే కాదు అది. చేసిన తప్పు గోషలు పెట్టుకొని కాశీ పోతే ఏం సకదనం అన్నట్టేనా కథ? అంతే. మరి దండం మీద ఒక్క మాటనే పొడిపించిండే సారు. మరి ఇప్పుడు రాంగ పోంగా మరి నవీన్ యాదవ్కి ఏమన్నా దొరుకుతుందా మరి మద్దతు? అడుగడుగున ఏమంటారు జనాలు, ఏం కథ, ఎట్ట నడుస్తుంది జూబ్లీ హిల్స్ ప్రచారం? 100% జూబ్లీ హిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారు. ఆల్రెడీ 2 సార్లు ఇక్కడ నుంచి నిలబడి ఉన్నాడు అబ్బాయి వేరే వేరే పార్టీ నుంచి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి దీవించి బీఫామ్ ఇచ్చింది. సో ఎట్లాంటి పరిస్థితిలో నవీన్ యాదవ్ ని గెలిపించేస్తేనే మిగిలిన మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉంటారు. దాని తర్వాత కూడా 15 నెలలు ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు డెవలప్మెంట్ అవుతుంది. గాడికి గడ్డేసి ఆవుకు పాలెట్లు అడుగుతాం. సో వాళ్ళకి ఓటేసినా కూడా అది మోర్లు వేసినట్లే ఉంటుంది. సో మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తే నవీన్ రూపంలో అసెంబ్లీకి పంపిస్తే, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పంపిస్తే, ఈ దేశ ఓటు చేయకూడదు మీద ఓటు వేస్తే డైరెక్ట్ అది రేవంత్ రెడ్డి గారికి సోనియామ్మకు పోతుంది. కాబట్టి వాళ్ళు డెవలప్ చేస్తారు. వాళ్ళకి వేస్తే ఏముంది, నవీన్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ అయినా ఏదైనా ఇబ్బంది అయినా 10 నిమిషాలు ఇక్కడ వచ్చి ఉంటాడు. ఆమె గృహిణి ఇంట్లో ఉండేట ఆమె వచ్చి మాకు ఏం హెల్ప్ చేస్తుంది. మేము నవీన్నే గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం. జూబ్లీ హిల్స్ ప్రజలు డిసైడ్ అయినారు, పెద్ద మెజార్టీతోనే గెలుస్తాం. సారు మరి ఏం లేదు కానీ ఓ మచ్చ మీద వేస్తారు కదా, మరి అది నింద అని మీరు అంటున్నారు. లేదు వాళ్ళకు ఉండేదే అని, వాళ్ళ కుటుంబానికి ఉన్నదే అని వాళ్ళు అంటారు. మచ్చ ఏదో రౌడీ అది ఇది అంటారు. మరి ఎట్లా, ఏం చెప్తావు దాని విషయంలో? నవీన్ గారి మీద కేసులు లేవు, వాళ్ళకి ఏం లేవు. వాళ్ళ సోషల్ మీడియా పేడ్ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ కి ఏం పని పాట లేక నవీన్ అట్లా నవీన్ ఇట్లా అంటారు. దానికి ఆన్సర్ వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు చెప్పినారు. వాళ్ళకు కారు లేనప్పుడు కారు ఇచ్చి, ప్రచారరథం లేనప్పుడు ప్రచార రథం ఇచ్చి, వాళ్ళ ఖర్చులకు లేనప్పుడు ఖర్చులకు ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ రౌడీ అని కనిపించలేదా? సో ఇవన్నీ వాళ్ళకి నోటికి అట్లా వస్తే అట్లా మాట్లాడతారు. ఇన్ కేసు ఒకవేళ నవీన్ యాదవ్ వాళ్ళు బీఫామ్ ఇస్తే అట్లే మాట్లాడతారా? సో వాళ్ళన్ని నోటు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారు. అసలు వాళ్ళని పట్టించుకున్నట్టు లేరు. అసలు వాళ్ళు దయాలు భూతాలని వాళ్ళ చెల్లి చెప్పుకుంటే తిరుగుతుంది. ఇప్పుడు సో వాళ్ళ దయాలను భూతాలు ఎట్లా ఇక జూబ్లీ హిల్స్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎట్లా బయటకు పంపించాలి, దానికోసం జీడి గింజలు, ఇంకేమన్నా నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొరడలు ఏం అవసరం లేదు. నవంబర్ 11వ తారీఖు నాడు 2వ నెంబర్ మీద ఓటేసి వాళ్ళని ఇంటికి పంపిస్తామని డిసైడ్ అయినా. చూసినారులో వనపర్తి ఎమ్మెల్యే ఏ రకంగా మోతం మోగించాడు. ఇక మరి పండు వెన్నెల లాంటి నిండు కూడా కనపడుతుండా? నీ దండం పెట్టి సన్నమా కన్నా మచ్చ ఉంటది కానీ సారు మోకన్నా మచ్చ పడతలేదు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సారు ఎటెట సంగతి మరి ఏం నడుస్తుంది జూబ్లీ హిల్స్ లా? మరి టికానా మొత్తం ఈయనే పెట్టిరా? ఇక టికానా మొత్తం ఈయనే పెట్టామంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈడ అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా రేపు 9వ తారీఖు సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం మేము. అంతే ఉండాలా. మా నవీన్ యాదవ్ ఈ లోకల్ పిల్లని గెలిపియాలా. రేపు మళ్ళీ 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపించాలి ఇక్కడ. మరి 10 ఏళ్లలో మేము ప్రగతిని ఉరుకులో పెట్టిస్తే, అభివృద్ధిని పరుగులు తీపిస్తే 2 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు కచ్చపెచ్చ వ్యవహారం చేసిరని మరి వాళ్ళు పదం పడుతురుగా రాములు. వాళ్ళ ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు చెప్తున్నారు పిల్లలు ఏమైనా చేయనీకి వస్తే ఆడ లోకల్ ఆయన గుండాలని పెట్టి పని చేయించలే అని చెప్తున్నారు, పబ్లిక్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మనదా ఎమ్మెల్యే అతనుండే ప్రభుత్వం నుంచి ఏం పని వచ్చినా ఎమ్మెల్యే ఆ లోకల్ గుండాలనో లేకపోతే లోకల్ మనుషులను పెట్టి పని చేయించకుండా ఆపినాడు ఈ 2 ఏళ్ళు. ఇప్పుడు మనం వచ్చినాం, మన నవీన్ యాదవ్ లోకల్ పిల్లాడు ఈయనే ఉంటాడు బస్తీలో. తప్పకుండా ఆయనకు బస్తీ ప్రతి ఒక్కరి పరిచయాలు ఉన్నాయి. చేయడానికి అవకాశం రాలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. పబ్లిక్ కు పని చేయడానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు ఆయనకు. మరి ఇంటున్నారులా ఓ ఎల్లక మీ గోపన్న నన్ను మీ చేతుల్లో పెట్టిపోయిండే, నన్ను దిక్కులేని పచ్చం చేస్తారా మళ్ళకు అని పాపం సునీతక్క ఏడుస్తుందట. మరి ఎందుకంటే ఇప్పుడు చూసిన ఆమెకు అవసరమే లేదు రాజకీయము. ఆమె ఒక పిల్లలను మంచిగా చూసుకుంటే చాలు. ఆమెను తీసుకొచ్చి రోడ్డు మీద ఇలా పెట్టి పాపం ఆమెను పాపం పరిశాన్ చేస్తున్నారు. ఇష్టం లేకనే వీళ్ళు నడవంగా సై కొడుతున్నటవా? అంతే మరి. ఆడ ఆస్తి పంపకాలు బాగాలేదని నిన్ననే గోపన్న తల్లిని చూసిరు కదా. ఏమన్నది ఆమె చనిపోయిన 2 రోజుల్లో కూడా మాకు చెప్పలే లోపడి వాళ్ళు ఏదో ఆస్తి పంపకాలు ఉన్నాయి. ఆ ఆస్తి పంపకాల కోసం ఇప్పుడు ఆమె ఏడ్చుకుంటా కూర్చుంటే ఆమెను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి ఆ కుటుంబాన్ని ఇంకా నాశనం చేయబట్టి. మరి ఇప్పుడు తల్లి అంటుంది మాట నిజమే అంటుంది, మైకుల ముందు అంటుంది, నా కొడుకు సాగు కారణం ఆహా అనే మరి రాములే అనేది కూడా చెప్తా. అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది ఆమె. నిజమేనా మరి ఈ మాట? నిజమే అంటే ఆమె తల్లి సొంత తల్లి అయితే అవ్వద్దని చెప్పదు కదా కొడుకు మీద.
ఈతలో నా కొడుకు మీద అబద్ధం చెప్తాదా, ముఖం చూడలేదట, పట్టించుకోలేదట చెప్తుంది. అదే చూస్తున్నాం టీవీలలో. మళ్ళీ వాస్తవమే ఉంటది. తల్లి బాధ ఎంత ఉంటది, తల్లి బాధ ఎంత బాధ ఉంటే బయటికి చెప్పుకుంటది ఆమె. కాబట్టి ఇవన్నీ ఆమెను పాపం ఆ 2 పిల్లల్ని చూసుకొని ఇంట్లో ఉండి ఆమెను ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుంటే వాళ్ళు, ఆ పెద్ద మనిషి ఇంతకుముందు చెప్తారు కదా ఏమో మాట్లాడుతున్నాను, ఆ పెద్ద మనిషి ఆ కుటుంబాన్ని మంచిగా ఆదుకుంటే బాగుంటుంది. తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకుంటాడు వాళ్ళను? పబ్లిక్ నే పట్టించుకోలే, ఇంకా వాళ్ళని ఏం పట్టించుకుంటాడు? అది పరిస్థితి. మరి ఆఖరికి వస్తారు కదా ఒక మాట ఏంటంటే, సారు కారు బుల్డోజరు కారు అని వాళ్ళు ఇట్లా తిప్పుతురు చక్రాల్లో. మరి ఇప్పుడు జనాలు మరి ఈ కార్ సంగతి ఏంది, బుల్డోజర్ సంగతి ఏంది? మరి బుల్డోజర్ మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి ఇల్లు కూడా కొడుతున్నారు, అది ముగటేస్తున్నారు వాళ్ళు. రాముడు చెప్తా ఉండు, మరి ఏం చెప్తావు రాముడికి? వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఆ బుల్డోజర్ అనేది, హైడ్రా అనేది బీద ప్రజలకు మంచి చేయడానికి చేసిన స్కీమ్. అది భూ కబ్జాలు 10 ఏళ్లలో మొత్తం భూ కబ్జాలు చేసిపోయారు. ధరణి పేరు మీద 18 లక్షల ఎకరాల పొలాలు దోసుకున్నారు. ఈ భూ కబ్జాలు అన్ని చెరువులు కబ్జాలు చేసినారు. దాన్ని బయటికి తీయడానికే ఈ పెట్టినది. అది వాళ్ళకి సంబంధించిన ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేదు. అంతేనా? మరి ఇప్పుడు అడగాడుకున్నా మీరు తిరుగుతున్నారు సారు, ఇలా జూబ్లీ హిల్స్ మొత్తం కరె తిరుగుతున్నారు. మీకు ఏం సమస్యలు కనపడుతున్నాయి? జనాలకు ఏ రకంగా మీరు హామీ ఇస్తున్నారు? ఇక్కడ సమస్యలు అంటే ఉన్నాయి, శానిటేషన్ సమస్య ఉంది, ఇండ్ల సమస్య ఉంది, అవన్నీ సమస్యలు ఉన్నాయి. అవన్నీ మా సీఎం గారు అంతా ప్లాన్ చేసేసిండు. మేము గెలిచిన తర్వాత 3 years లో జూబ్లీ హిల్స్ మోడల్ చేయాలని నవీన్ ద్వారా అయితేనే అది సాధ్యమైందని చేస్తున్నాం. 100% ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చేస్తాం. మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళకు పోటీ బీజేపీ బీఆర్ఎస్? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా, రెండు ఒకటే. అవి ఎవరు కుదిరిన డబ్బులు వాళ్ళకే ఎవరికి బీజేపీకి వేస్తే బీఆర్ఎస్ కేసినట్టు, బీఆర్ఎస్ కేస్తే బీజేపీకి వేసినట్లు. అయితే ఇంటున్నారు పబ్లిక్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కుర్చీకి తలకాయ ఆ పక్కనేమో ఆలు పట్టిరట, ఒక పక్కనేమో కాంగ్రెస్ వాళ్ళు పట్టిరట. మరి మీరు నిగుతారా సార్ వాళ్ళిద్దరు? అయితే వాళ్ళిద్దరు అట్లనే ఉండాలి, పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు 8 మంది గెలిచారు బీజేపీ వాళ్ళు. సో అది వాళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా తెలుసు, ఆ బీజేపీకి వేసినా బీఆర్ఎస్ కి వేసినా ఆ రెండు జూబ్లీ హిల్స్ మోరీలు వేసినట్లే కాంగ్రెస్ లాంటి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి చేయకూడదు మీద ఓట్లేస్తారు. అమ్మ నీ దండం పెట్టి, ఇగో గిదుల్లా నీ దండం పెట్టి. మొత్తానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేశ్వర రెడ్డి ఈ రకంగా ఎర్రగడ్డలో గిట్ల పసి పట్టినా దొరకబట్టినా గిట్ల మన నేను తోడి ఆమె వెళ్ళబోసుకోరు. ఇక మళ్ళీ నాడు కలుస్తాం. మరి పెద్ద మనుషులు ఏం చెప్తారో మొత్తానికి అయితే మీరు చూస్తూనే ఉంటారు. మన నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత ఎర్రగడ్డ.